శుభదినము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ రోజు ఫిబ్రవరి 2వ తేదీ 2024 సంవత్సరం 4వ సామాన్య శుక్రవారము. బాలయేసును యెరూషలేము దేవాలయములో కానుక సమర్పణ మహోత్సవము. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూస్తున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కాని అతడు వేంచేయు దినమును భరింపగలవాడు ఎవడు? అతని ఎదుట నిలబడగలవారెవరు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు ఆయనకు యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7, 8, 9, 10 వచనములు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహాబలవంతుడు మహావీరుడు అయిన ప్రభువే. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహాబలవంతుడు మహావీరుడు అయిన ప్రభువే. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన మహాబలవంతుడు మహావీరుడైన ప్రభువు. యుద్ధరంగమున యోధాను యోధుడైన ప్రభువు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహాబలవంతుడు మహావీరుడు అయిన ప్రభువే. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహాబలవంతుడు మహావీరుడు అయిన ప్రభువే. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహాబలవంతుడు మహావీరుడు అయిన ప్రభువే. 2వ పఠనము. అపోస్తలుడైన పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. యేసు తాను పుత్రులని పిలుచువారు రక్తమాంస పూరితములగు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుట్యే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదను విషయము స్పష్టము. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్పట్లు అబ్రహాము సంతతికి సంబంధించిన దేనిని తెలుసుకొనెదము. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడు ప్రధాన యాజకుడవుటకుగాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనము. పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనము వరకు. మోషే చట్టప్రకారం వారు శుద్ధి గావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగ బిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనా 2 పావురపు పిల్లలనైనా బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అనే నీతిమంతుడైన దైవ భక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను.
పవిత్రాత్మ ప్రేరణ చేత అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా, సిమియోను ఆ బాలుని తన హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభూ, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ఏలన నా కనులతో నీ రక్షణమును చూచియుంటిని. ప్రజలందరి కొరకు నీవు రక్షణమును సిద్ధము చేసితివి. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లుతండ్రి ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరణమునకు కారకుడు అగును. అతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనే ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడు ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతని ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణమునే దేవాలయంలోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియ ప్రాంతంలోని తమ పట్టణము నజరేతునకు తిరిగి వచ్చరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమెన్. ప్రార్థించుము. ప్రభూ, అడగండి మీకు వసగబడును, వెడకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని ఆనతి ఇచ్చితిరే. ఇదిగో మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు చేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు ప్రభువా. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో ఆధ్యాత్మిక మేలులు పొందాలని ఆశిస్తున్నాము. చూసి లైక్ చేసినందుకు ధన్యవాదములు. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు తోడై యుండునుగాక. ఆమెన్.